దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖములో చేరి ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆరాధించి గణపరచడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి విలువైన, శ్రేష్టమైన, అనుకూలమైన సమయాన్ని బట్టి ప్రభు ఉన్నతమైన నామముకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్గొస్తున్నాయి. వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెనలు పొందండి. బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి, లేని పక్షాన చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించి వాక్యదానంలో పాలుపరుచుకండి. నేటి దిన ధ్యాన వాక్యంగా ఇర్మీయా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. దేవుడి మాటను మన కొరకు దీవించును గాక. ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకునే నీ పాద సముఖము చేరి మీ నామాన్ని గణపరచగలిగేటువంటి చక్కటి ధన్యత, విలువైన అవకాశాన్ని మాకు ఇచ్చారు. ఇష్టం అద్భుతమైన ఈ సమయంలో లోతైన నీ మాటలు ధ్యానించడానికి కృపణించేందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఘనత మహిమ మీరు పొందండి. యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లల చదవనటువంటి మాట కొద్ది నిమిషాలు జాగ్రత్తగా గమనిద్దాం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా తన అనుదిన జీవితంలో గొప్ప గొప్ప కావాలని గొప్ప వాటిని వెతుకుతూ ఉండేటువంటి క్రమంలో తన జీవన విధానాన్ని కొనసాగిస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. కారణం ఏంటంటే తనకు కావాల్సింది దొరికే వరకు కూడా వెతుకులాడుతూనే ఉంటాడు. అది కూడా గొప్పదై ఉండాలి. అది మానవుని యొక్క ఆలోచన. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని ఎదగొద్దు అంటున్నాడు. నీవు ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలని కోరుకోవడానికి బదులు నీ కొరకు గొప్ప బహుమానాన్ని కావాలని కోరుకుంటున్నావేమో ఈరోజు. అలాంటి వారికి దేవుడు చెప్తున్న మాట వద్దు అని. కేవలము దేవుని నుండి బహుమానాలు పొందడం కొరకే ఆయన నిన్ను నన్ను పిలుచుకోలేదండి. నేను బహుమానాలు ఇస్తాను, దేవుని ఇస్తానని రండి అని పిలవలేదు. ఆయనతో మనలను అన్యోన్య సహవాసములోనికి పిలుస్తున్నాడు. సంపూర్ణమైనటువంటి అన్యోన్యత కలిగిన సహవాసం అది. వీళ్ళు గమనించి, మనం కోరుకునే బహుమానాలు సందర్భానుసారమైనటువంటి ఆకస్మికమైనటువంటి బహుమానాలు మాత్రమే. ఇవి ప్రధానమైనవి కావు, అప్రధానం అంటారు. ఆ బహుమానాలు ఇలా వస్తూ ఉంటాయి, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే దేవుడిచ్చే బహుమానము అప్రథమాని కాదండి, ప్రధానమైన బహుమానం. నీవు నేను దేవుడిని కోరుకున్నట్లయితే ఆయనతో అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉండడం కంటే సులువైనది మరేది కూడా లేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి, మనము చాలా సందర్భాల్లో దేవుని దగ్గరికి వచ్చి మోకరించి నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అడుగుతూ ఉంటాం. అలా మనం అడుగుతున్నట్లయితే సమర్పణ గురించి మనకేం తెలియదని అర్థం. మన సొంత ఆలోచన ప్రకారమే మనం నడుస్తున్నామని అర్థం. బదులుగా మనము నేను పరిశుద్ధాత్మ అనుగ్రహించమని దేవుణ్ణి అడిగాను, అయితే నేను కోరుకున్న విశ్రాంతిని కానీ నేను కోరుకున్న సమాధానాన్ని కానీ ఆయన నాకు ఇవ్వలేదు అనేటువంటి తిరస్కార స్వభావంతో మాట్లాడుతూ ఉంటాం కొన్నిసార్లు. దానికి దేవుని దగ్గర ఉన్న జవాబు ఒక్కటే, నీవు దేవుని వెతకడం లేదు. ఏం వెతుకుతున్నావు? గొప్ప వాటిని వెతుకుతున్నావు, లోక సంబంధమైనటువంటి విషయాలు వెతుకుతున్నావు. అందుకొరకే అంటున్నాడు, నువ్వు నన్ను వెతకట్లేదు కదా. చూడండి, దేవునిని కాకుండా మరి వేటిని వెతుకుతున్నావు? ప్రభు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 7:7 అడగండి మీకు ఇస్తాను అన్నాడు. మనం దేవుని అడుగుతూ ఉండాలి. ఆయనతో మన యొక్క అన్యోన్య సహవాసము బలపడుతూ ఉన్నప్పుడు మనం అడగటం మానేస్తాం. దేవునితో మన సంబంధము దగ్గర అయిపోయినప్పుడు, ఆ సంబంధం సన్నిహితంగా మారిపోయినప్పుడు మనం అడగటం మానేస్తాం. అదేంటి పాస్టర్ గారు అలాగంటారేంటి, ఎందుకు అడగమండి అంటారా? ఎందుకంటే ఆయనతో మనం ఆ అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు
మనకి ఏది కావాలో అడగక ముందే మనకు అక్కరేంటో ఆయనకి తెలుసు. అది మనం గ్రహించగలుగుతాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక మనం ఎందుకు అడగాలి? మనకి ఏది కావాలో ఆయన మనకంటే ముందు తెలుసుకొని మనకు అనుగ్రహిస్తూ ఉన్నట్టు ఇప్పుడు మనం అడగాల్సిన పని లేదు. అడిగితే ఆయనను గురించి ఇంకా లోతైన విషయాలు తెలుసుకోవాలని మాత్రమే అడగాలి. ఇంకేం అడగవసరం లేదు. ఒకవేళ ఏదైనా నువ్వు అడగాలనుకుంటే, ఏదైనా మనం అడగాలంటే, ప్రభువా నీలో లోతైన సహవాస అనుభవం ఇంకా లోతుగానే నీలో ఉండాలి, అది మాత్రం అడగాలి. దేవుని స్తోత్రం కలిగింది. అండి కదా, నీ కొరకు గొప్పవాటిని కోరుకుంటున్నావా? ప్రభువా నన్ను పరిశుద్ధాత్మ నింపు అని అడిగావా ఎప్పుడైనా? ప్రభువా నా విశ్వాసంలో బలపరచని అడిగామా? ప్రభువా నా ఆధ్యాత్మిక స్థితిని పెంపొందింపచేయని అడిగామా ఎప్పుడైనా? మనం పరిశుద్ధాత్మను పొందుకోవట్లేదు అంటే గల కారణం ఏంటంటే మనల్ని మనం ఆయనకు సంపూర్ణంగా అప్పగించుకోవట్లేదు. లేదా తిరస్కార ధోరణి మనలో ఉండొచ్చు. మనం దేవుని నుండి కోరుకునే వాటిని ఎందుకు కోరుకుంటున్నామో గ్రహించాలి. మనము మన ప్రస్తుత అవసరాలే ముఖ్యం కావచ్చు, అయితే దేవుడు మాత్రము నీ భవిష్యత్తులను చూస్తున్నాడు. నీ భవిష్యత్తులో అవసరమైంది ఏంటో ఆయన కనుగొంటున్నాడు. ఆశీర్వాదాలన్నీ ఇక్కడే ఇచ్చేస్తే నేను సంతోషపెట్టాలని దేవుడు కోరుకోవట్లేదేమో. భూమి మీద ఉండగా నీకు కావాల్సిన ఆశీర్వాదం అంతా ఇచ్చేసి హ్యాపీగా ఉండాలని మనం కోరుకోవట్లేదేమో ఆయన. మరేం కోరుకుంటున్నాడంటే నువ్వు దినదినము అభివృద్ధి చెందుతూ పరిపూర్ణతలోకి నడవాలని దేవుడు కోరుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండాలని కోరుతున్నారని చెప్పి యేసుప్రభువు కోరుకున్నాడు. నీవు నేను గ్రహించటమే అన్నిటికన్నా ముఖ్యమైనది, కోరుకోదగినది కూడా అదే. కనుక ఒకవేళ ఇప్పటి వరకు ఏమండి లోకంలో ఉన్నటువంటి అనేక గొప్ప గొప్ప విషయాలు, గొప్ప పేరు ప్రతిష్టలు, గొప్ప ఆస్తుపాస్తులు, గొప్ప ధనము, గొప్ప పొజిషన్ కొరకు అడుగుతున్నామేమో, గొప్ప వాటి వెతుకుతున్నామేమో. ప్రభు అన్నాడు వెతకొద్దు. ఆ తర్వాత చదవండి, మీరు సర్వ శరీరం మీదకి కీడు రప్పిస్తున్నాను అంటున్నాడు. ఎంత భయము గొల్పించిన మాట. కాబట్టి ఉదయకాల సమయంలో పిల్లరా, ఒకవేళ మనం ఎప్పటివరకు దేవుని వెతకకుండా ఏదో నామకార్థంగా ఆచార సాంప్రదాయంగా లోకంలో అన్ని వెతుకుతూ ఏది దక్కనప్పుడు అయ్యా నీవేదిక అంటున్నావేమో, జాగ్రత్త. దేవుడు కోరుకోవట్లేదు. సంపూర్ణంగా ఆయన పరిపూర్ణతకు మనం కోరుకుంటున్నాడు. ఆయన పరిపూర్ణతకు నడిపించాలని కోరుకుంటున్నాడు. ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నది కోరుకుంటున్నాడు. అట్టి తీసుకుని రావడానికి ఇష్టపడ్డాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించుగాక. ప్రార్థన. సర్వోన్నతుడ మీకు వందనాలు, సర్వశక్తి మంత్ర స్తోత్రాలు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవు, మీకే ఘనత మహిమ సమస్తం చెల్లును కాక. ఆయన ఆధ్యాత్మిక మాటలు అందరి జీవితంలో ఫలింపచేయండి. కార్యక్రమాన్ని ఫలభరితంగా మార్చండి, నూనంతలు చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.